నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మన దేశానికి అటు అమెరికాకి గూడా ఎన్నో టారిఫ్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో, ఇవన్నీ మోదీ, ట్రంప్ మధ్య మనస్పర్ధల్లాగా, అమెరికా అండ్ భారత్ మధ్య మనస్పర్ధల్లాగా కనపడుతూ ఉన్నాయి. బట్ ఈ మధ్యలోనే అటు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని మోదీని పిలవడం జరిగింది. సో, ఎక్కడికి, ఏమిటి, ఏ ఉద్దేశ్యం, మరి దీన్ని ఒప్పుకున్నామా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ముఖ్యంగా పాలస్తీనాని మళ్ళీ డెవలప్ చేయాలి అనే విషయంలో గాజా పీస్ ప్లాన్ అనేది ఒకటి డొనాల్డ్ ట్రంప్ దాన్ని తయారు చేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 29, 2025న దీన్ని నెతన్యాహుతో పాటు కూర్చుని ఆయన ఒక దీనికి సంబంధించిన ఒక ప్రోటోకాల్‌ని తయారు చేద్దాము అని ఆయన రిలీజ్ చేశాడు ప్రపంచానికి. ఏమిటి అంటే, మనం ఒక గాజా పీస్ ప్లాన్ ఒకటి అనుకుంటున్నాం. సో, ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ హమాస్ యుద్ధంలో గాజా పూర్తిగా నాశనం అయిపోయింది. సో, ఆ గాజాను మళ్ళీ రీబిల్డ్ చేయడానికి మనం ఒక పీస్ ప్లాన్ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఆయన ఆ సెప్టెంబర్ 29 నాడు దాన్ని రివీల్ చేశారు. ప్రపంచానికి దాని గురించి చెప్పారు. రష్యాతో పాటు అన్ని దేశాలు కూడా యెస్ బావుంది, బావుంది అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ పీస్ ప్లాన్ ఏదో మొత్తానికి ఒక 20 పాయింట్స్‌ని తీసుకున్నారు. సో, కొన్ని పాయింట్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ మొత్తానికి గాజాను మళ్ళీ పునఃస్థాపితం చేయడానికి కావాల్సిన పాయింట్స్ అన్ని కూడా ఆయన రాసుకోవడం అయితే జరిగింది. దీంట్లో ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా, ఇజ్రాయెల్‌ని కూడా ఇబ్బంది పెట్టకుండా. ఇదొక ఎత్తైతే మన మన దేశం కూడా ఎప్పటినుంచో 2 స్టేట్ పాలిసీ ఒప్పుకుంటోంది. సో, పాలస్తీనా అనేది ఉండాలి. ఇజ్రాయెల్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ పాలస్తీనా ఉండాలి. 2 ఉండి చక్కగా వాళ్ళ పని వాళ్ళు జేసుకోవాలి అని జెప్పి భారత్ ఎప్పటినుంచో చెప్తూ వస్తోంది. బట్ అక్టోబర్ 7, 2023 ఈ గొడవ మొదలైన తర్వాత, ఇజ్రాయెల్, హమాస్ గొడవ మొదలైన తర్వాత అంతా అల్లకల్లోలంగా మారి ఎక్కడికక్కడ షాటర్ అయిపోయింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఒక బలమైన దేశం కాబట్టి, బలమైన స్ట్రాటజీస్ ఉన్నాయి గాబట్టి, శక్తివంతమైన దేశంలాగా పాలస్తీనా హమాస్ మీద దెబ్బకు విరుచుకుపడేసరికి ఇటు హమాస్ సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. చాలామంది రీలొకేట్ అయిపోయారు గాజా నుంచి. మనం ఆ వీడియోలు ఎన్నో వీడియోలు చేశాం. సో, వాళ్ళంతా రీలొకేట్ అయిపోయి కిందికి వెళ్ళిపోయిన సందర్భం గాజా నుంచి, ఆ స్ట్రిప్ నుంచి గూడా. సో, ఈరోజు మళ్ళీ వాళ్ళని డెవలప్ చేయాలి అంటే ఒక పెద్ద బోర్డ్ అవసరం అని డొనాల్డ్ ట్రంప్ భావించి 60 దేశాలకు పిలుపునిచ్చాడు. అందులో భాగంగా మన భారతదేశాన్ని కూడా పిలిచారాయన. సో, ప్రధాని మోదీ కూడా ఇందులో ఉండాలి అని సెర్గియో గోర్ ద్వారా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఆయన ద్వారా చెప్పించడం జరిగింది. ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ దానికి మన భారత్ ఏమంటుంది? ఓకే అంటుందా? కాదా? అనే విషయంలో ఇప్పటివరకైతే అంటే మనం ఈ వీడియో మనం మాట్లాడుకునే వరకైతే ఓకే అయితే చేయలేదు. ఓకే ఆ బోర్డులో మేము కూడా ఉంటాము అని. కానీ అక్టోబర్‌లో 2025 అక్టోబర్‌న మేబీ అక్టోబర్ 9 అరౌండ్ ఒక ట్వీట్ అయితే చేశారు ప్రధాని మోదీ. ఈ గాజా పీస్ ప్లాన్ అనేది చాలా గొప్ప విషయం. మీరిలా ముందుకెళ్ళాలి. గాజాలో శాంతి మళ్ళీ నెలకొల్పబడాలి. ఇజ్రాయెల్ గొప్ప అంటే నెతన్యాహు గొప్పదనం గూడా ఉంది ఇందులో. సో, ఈ రకమైన ఒక పీస్ ప్లాన్ ఏర్పాటు జేయడం. కాబట్టి చక్కగా గాజాలో మళ్ళీ పునర్నిర్మాణం అనేది చక్కగా జరగాలి అనేది భారత్ కోరుకుంది అనే పోస్టింగ్ అయితే చేశారు ప్రధాని మోదీ. సో, దీన్ని బట్టి చూస్తే మనం చేరొచ్చేమో ఈ బోర్డ్‌లో. ఈ బోర్డ్‌లో 60 దేశాలను పిలిస్తే ఆఫ్‌కోర్స్ ఒక 50 దేశాలు ఒప్పుకున్నాయనుకుందాం. అందులో ఆ 50 దేశాలకు సంబంధించి ఒక ఫౌండర్ చైర్మన్‌గా డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు ఈ బోర్డ్‌కి. ఆ తర్వాత మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. ఆ లిస్ట్ ఉంది. ఒక పెద్ద లిస్టే ఉంది. డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇంకా మిగతా వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. రకరకాల పొజిషన్స్ ఉన్నవాళ్ళు. దీంతో పాటు 60 దేశాలను పిలిస్తే మేబీ అందులో ఒక 50 ఒప్పుకున్నా గూడా 50 దేశాలు ఉండొచ్చేమో దాంట్లో. సో, గమ్మత్తేంటంటే ఇక్కడ భారత్‌తో పాటు పాకిస్తాన్‌ని గూడా పిలిచాను. షాబాజ్ షరీఫ్ గూడా ఇందులో ఉండాలి అని డొనాల్డ్ ట్రంప్ పిలవడం జరిగింది. సో, ఇది ప్రస్తుతానికి గాజా పీస్ ప్లాన్ విషయంలో మన ప్రధాని మోదీకి వచ్చిన పిలుపు డొనాల్డ్ ట్రంప్ ద్వారా. సో, ఇక్కడ మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ట్రంప్ టారిఫ్‌లు మోత మోగిస్తున్నాడు గదా! అందులో జరుగుతున్నప్పటికీ కూడా ప్రధాని మోదీని పిలిచారంటే, మోదీ మీద ప్రత్యేకమైన గౌరవం అని, లేకపోతే భారత్ మీద గౌరవం. ఇవేమి అంటే ఒక స్ట్రాటజికల్‌గా ఆలోచించినప్పుడు ఇలాంటివేమి కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు. కేవలం ఒక సమస్యని కేవలం ఆ సమస్యకు సంబంధించిందిగా మాత్రమే చూడడం, అందులో డొనాల్డ్ ట్రంప్ లాంటి బిజినెస్‌మెన్ అలా చూడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మోదీతో కోపం ఉంది అంటే అది ట్రేడ్ విషయంలో కోపం ఉండొచ్చు. లేకపోతే పర్సనల్‌గా కోపం ఉండొచ్చు. కానీ ఇలాంటి పీస్ ప్లాన్ విషయంలో మళ్ళీ అటు శక్తి అవసరమే డొనాల్డ్ ట్రంప్‌కి. 60 దేశాలకు సంబంధించిన బోర్డును పెడుతున్నాడంటే, ఆ బోర్డ్‌లో కంపల్సరీ చిన్న మనస్పర్ధలని పక్కన పెట్టి అన్ని దేశాలని పిలవాల్సిన అవసరం ఆఫ్‌కోర్స్ మనకు, పాకిస్తాన్‌కి ఎప్పుడు పడలేదు.
కానీ ఆ బోర్డ్‌లో పాకిస్తాన్ గూడా ఉండాలని షాబాజ్ షరీఫ్‌ని గూడా పిలవడం జరిగింది. సో, వీళ్ళు గూడా డిప్లొమాటిక్‌గా దాన్ని ఓకే చెప్పడమా? లేకపోతే తిరస్కరించడమా జరుగుతుంది. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే కాదిది. యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే, అందులో జాయిన్ అవ్వడం అనేది ఒక్కోసారి ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ యూఎస్ఏ చేసిన అందులో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన పీస్ బోర్డ్ ఇది. సో, కాబట్టి ఆ బోర్డ్‌లో ఉండాలా? లేదా? అనే ఆప్షన్ మనకు భారత్‌కి ఉంటుంది. కాబట్టి 90% ఆప్షనల్‌గానే మనం ముందుకెళ్తాం. ఆ ఆప్షన్‌లో ఉండే అవసరం ఉంది గాబట్టి మేబీ ఉండొచ్చు భారత్ గూడా. సో, దానికి అది ఒప్పుకునేడానికి కాస్త ఆలోచన, సమయం అయితే పడుతుంది. సో, స్ట్రాటజికల్‌గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదొక ఎత్తైతే, ఇక పాలస్తీనా విషయానికొస్తే అండ్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ విషయానికొస్తే ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్, హమాస్ మధ్యలో హోస్టేజెస్ అంటే ఇజ్రాయెల్‌కి సంబంధించిన బందీలు 48 మంది హమాస్ దగ్గర ఉన్నారు. అందులో 20 మంది బ్రతికున్నవాళ్ళు, 28 మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ 48 మంది ఇంకా హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు. అండ్ పాలస్తీనాకు సంబంధించిన 2000 మంది ఖైదీలను అంటే ఖైదు చేసిన వాళ్ళను ఇజ్రాయెల్ ఫస్ట్ ట్రిప్‌లోనే వదిలేసింది. సో, ఈ రకంగా ఉంది. అండ్ ఇంకా అదంతా నడుస్తూనే ఉంది. యాక్చువల్లీ 6 వారాల్లోనే ఈ పీస్ ప్లాన్ కంప్లీట్ అవ్వాలి. అక్టోబర్ నుంచి మొదలుపెడితే సంథింగ్ అరౌండ్. బట్ అది ఇప్పటికీ కొనసాగుతోంది. అది అలాగే కొనసాగుతోంది. సో, ఈ విషయంలో గూడా క్లారిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదొక ఎత్తైతే, ఈరోజు పాలస్తీనాను మరి ఎవరు ఈ 60 మంది ఆహ్, పెంచి పోషిస్తారా? లేకపోతే పొలిటికల్‌గా దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారా? అంటే అలా ఉండదు. ఒక బోర్డ్ తయారు చేశారు అక్కడ గూడా. ఆ బోర్డ్‌కి సంబంధించి ఇటు డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా లాంటి దేశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మిగతా కొన్ని దేశాలు ఉంటాయి. అండ్ పొలిటికల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా కేవలం గవర్నెన్స్ కోసమే ఏర్పాటు చేసే విధంగా, దీనికి తోడు హమాస్ రిలేటెడ్ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు ఎవరు గూడా ఈ బోర్డ్‌లో ఉండకుండా ఒక నాన్ పొలిటికల్ గ్రూప్ ఒకటి ఫార్మ్ అయ్యి, అక్కడ దాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక గవర్నెన్స్ కోసం మాత్రమే పాలస్తీనా మళ్ళీ కొంత నిలదొక్కుకునేంత వరకు కూడా ఈ బోర్డు పూర్తిగా పాలస్తీనాను రాజ్యమేలుతుంది ఖచ్చితంగా. అండ్ అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్లకు ఆ సౌలభ్యాన్ని అందిస్తుంది. వాళ్ళు చక్కగా అక్కడ మళ్ళీ పునరుద్ధరింపబడడానికి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్‌ని ఈ బోర్డు కన్విన్సింగ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. సో, ఇందులో ఎటువంటి స్వార్థం గాని, దేశాలకు సంబంధం గాని ఏముండదు. పాలస్తీనాను డెవలప్ చేయడానికి కావాల్సిన అంశాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆ తర్వాత పాలస్తీనాకు సంబంధించి మళ్ళీ పొలిటికల్ అంశాలొస్తాయి. సో, ఒక్కసారి పాలస్తీనా సెట్ అయింది అన్న తర్వాత అక్కడ ప్రజలు గూడా బాధల నుంచి తప్పించుకొని కాస్త కుదుట పడ్డారు, ఉపశమనం పొందారు అన్న తర్వాత అప్పుడు పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మొదలవుతుంది. సో, అక్కడ ఎలక్షన్స్ గాని, లేకపోతే పొలిటికల్ పార్టీలు గాని, ఇంక అప్పుడు మాట్లాడుకునే ముచ్చట్లు అప్పుడు మాట్లాడుకోవచ్చు. బట్ అప్పటి వరకు గూడా ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్సులు లేకుండా పాలస్తీనాను మాత్రమే డెవలప్ చేసే విధంగా. దీనికి తోడు అక్కడ ఇంకొక 2 కీలకమైన అంశాలుంటాయి. ఏంటంటే టెర్రరిస్టులు లేకుండా పాలన సాగించాలి. సో, మనందరికీ తెలుసు పాకిస్తాన్ అక్కడ ఆర్మీని పంపించాలని ఒక ఒప్పందానికొచ్చింది డొనాల్డ్ ట్రంప్ తోటి అని జెప్పి. సో, ఈ విషయాన్ని పక్కన బెడితే, పాకిస్తాన్ ఏం జేస్తుందనే విషయాన్ని పక్కన బెడితే, అక్కడ టెర్రరిస్టులు లేని పాలస్తీనా కావాలి గాజా స్ట్రిప్ అంతా గూడా. సో, హమాస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వొద్దు, అవ్వకూడదు, ఉండొద్దు కూడా. ఇదొక ఎత్తైతే, మిలిటరీ వాళ్ళు కూడా అక్కడ ఎంగేజ్ అయిన వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ, ముఖ్యంగా ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఇలాంటి మిలిటరీ ట్రూప్స్ ఎవరున్నా సరే, వాళ్ళంతా గూడా తగ్గుతూ రెగ్యులర్‌గా దేశాల్లో ఎలా ఉంటుందో పరిస్థితి, ఆ పరిస్థితికొచ్చేంత వరకు కూడా చాలా కీలకమైన సిట్యుయేషన్స్ ఇవన్నీ పాలస్తీనాకి. సో, అక్కడ నిజానికి అక్కడ ప్రజలు గూడా చాలా ఆవేదనతోటి ఎదురు జూస్తున్నారు. ఈ బోర్డు ఎప్పుడు ఓకే అవుతుందా? దేశాలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయా? మమ్మల్ని ఎప్పుడు ఉద్ధరిస్తారా? మా దేశాన్ని ఎప్పుడు బాగు జేస్తారా అని. తినడానికి గూడా తిండి లేని పరిస్థితిలో వాళ్ళున్నారు. ఆ గాజా స్ట్రిప్ నుంచి కిందికి వెళ్ళిపోయి రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు తలదాచుకుంటున్నారు. దాదాపు 25-30 లక్షల మంది అక్కడ కింద ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళంతా గూడా మళ్ళీ గాజాకొచ్చి అక్కడంతా శిథిలమైపోయింది. ఈ బాంబుల దాడితోటి దాదాపు 70-80% ఆఫ్ గాజా శిథిలమైపోయింది. అవన్నీ గూడా పునర్నిర్మించుకోవాలంటే ఎంత కాలం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దేశాలు ఇన్వాల్వ్ అవ్వాలో మీరు గూడా ఒక్కసారి ఈ విషయంపై కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఈ వీడియోకి సంబంధించి ఇటు ఇజ్రాయెల్ గాని, గాజా పాలస్తీనా ప్రజలు గాని అందరూ గూడా సుఖంగా ఉండాలని మనం కోరుకుంటూ గూడా ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.